సాబుదానాతో సింపుల్గా వడియాలు తయారు చేసుకోవడం చూపిస్తాను. దీనికోసం ఇక్కడ 1 గ్లాస్ సాబుదానా తీసుకొని కొంచెం రవ్వలాగా గ్రైండ్ చేసుకోవాలి, మరీ పిండి పిండిగా కాకుండా. తర్వాత దీంట్లోకి ఎండుమిరపకాయలను లైట్గా గ్రైండ్ చేసుకున్నది, అంటే చిల్లీ ఫ్లేక్స్ వేసుకోవాలి, కొంచెం నువ్వులు, ఇంకా మన టేస్ట్కి తగినంత ఉప్పు వేసి పక్కకు పెట్టేసి టమాటో ప్యూరీ తయారు చేసుకోవాలి. మనం తీసుకున్న సాబుదానాకి ఒక 5 టమాటోలు అయితే సరిపోతాయి. వీటిని గ్రైండ్ చేసుకున్న తర్వాత 1 గ్లాసు ప్యూరీ అయ్యింది. 1 గ్లాసు ప్యూరీ ఉంటే 3 గ్లాసుల నీళ్ళు, అంటే టోటల్గా 4 గ్లాసులు అనమాట. ఇక్కడ దానికి 1 గ్లాసు ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఇది ఉంది కదా, సాబుదానా రవ్వ కూడా కలిపేసి ఒక 8 నుంచి 10 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత వీటిని ఒక ప్లాస్టిక్ కవర్ పైన ఎండలో పెట్టుకోవాలి. ఒక 3 నుంచి 4 రోజులు ఎండితే సరిపోతుంది. ఇంకా తర్వాత ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకొని అన్నం అంచుకు తింటే సూపర్గా ఉంటాయి. పిల్లలు ఎప్పుడు ఫోన్లోనే ఆడుతుంటారు కదా, ఇట్లా సమ్మర్ హాలిడేస్లో పిల్లలతో పెట్టిపియండి మీరు కూడా. కాకపోతే షేప్ అవుట్ అవుతుంటాయి వాళ్ళతో, పర్వాలేదు మనమే తింటాం ఇంట్లో కాబట్టి ఏం కాదు.